బనకచెర్ల ఇష్యూపై తెలంగాణలో అన్ని పార్టీలు కలిసిపోతాయన్నారు ఏపీ బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు. ఏపీలో బనకచెర్లపై సీఎం చంద్రబాబు ఒక్కరే మాట్లాడుతున్నారని, ఇక్కడ కూడా అన్ని పార్టీలు బనకచెర్లను సమర్థించాలని ఆయన కోరారు. బనకచెర్ల మూలంగా తెలంగాణకు ఏ విధమైన నష్టం రాదు అన్న సోము వీర్రాజు మిగులు జలాలను లిఫ్ట్తో తీసుకుంటామని అన్నారు. మానసికంగా తెలంగాణ గురించి మనం విడిపోయాం, తెలంగాణ మానసికం మూలంగా. కానీ మన ముఖ్యమంత్రి గారికి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వీళ్ళందరికీ ఇళ్ళు అక్కడే ఉన్నాయి. మనం విడిపోలేదు, మన ఆంధ్రులు ఇంకా అక్కడ జీవిస్తున్నారు. మనకి తెలంగాణకి మానసిక విభేదం లేదు, వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితి లేదు. మనమిద్దరం అన్నదమ్ములే, రెండు కళ్ళే. మనకి బనకచెర్ల మూలంగా తెలంగాణకి ఏ విధమైన నష్టం రాదు. మిగులు జలాలను లిఫ్ట్తో మనం తీసుకుంటాం. గోదావరిలోంచి సముద్రంలో కలిసేటువంటి నీటిని లిఫ్ట్తో మనం తీసుకుంటున్నాం. ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ చేసాం. మనం కృష్ణాకి ఇస్తున్నాం నీళ్లు. ఎక్కడ లిఫ్ట్ పెట్టి? అది ఇవాళ స్టార్ట్ చేసామా? 14 తర్వాత స్టార్ట్ చేసామా లిఫ్ట్? ఏ లిఫ్ట్ అది? కొవ్వూరు దగ్గర ఉన్న లిఫ్ట్, ఫస్ట్ సీమ. అలాంటి లిఫ్టే ఇది కూడా, బనకచెర్ల లిఫ్ట్ కూడా. ఇంకో 2-3 బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు వస్తాయి. ఆ దృష్ట్యా దీన్ని తెలంగాణలో అన్ని పార్టీలు కలిసిపోతాయి బనకచెర్ల గురించి వ్యతిరేకంగా. మన ఆంధ్ర రాష్ట్రంలో ఇంజనీర్లు కూడా మాట్లాడతారు వాళ్ళు. మన ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఒక్కడే మాట్లాడుతున్నారు. తెలంగాణ మళ్ళా కమ్యూనిస్టులు వ్యతిరేకిస్తున్నారు బనకచెర్ల గురించి. ఇది తప్పు. ఆ రాష్ట్రంలో ఆ పార్టీలు ఏ విధంగా సమర్థిస్తున్నాయో మన రాష్ట్రంలో కూడా అన్ని పార్టీలు బనకచెర్లను సమర్థించాలి.